మనం 10వ మంత్రం వరకు మనం చూడడం జరిగింది. ఈరోజు 11 మరియు 12 శ్లోకాల యొక్క అర్థాలు మనం చూద్దాం. 11వ శ్లోకం యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. సృష్టి సమయంలో సమస్త ప్రాణులు ఆయన నుండే జన్మిస్తాయి. మధ్యంతర స్థితిలో ఆయన చేతనే పోషింపబడతాయి. మరియు ప్రళయకాలంలో తిరిగి ఆయనలోనే లీనమవుతాయి. ఇది 11వ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ భీష్ముడు విష్ణుమూర్తి యొక్క అసాధారణ గుణాలను వివరిస్తున్నాడు. ఆది యుగాగమే అని చెప్పన్నాడు. భవంత్యాది యుగాగమే అంటే సృష్టి సమయంలో అని, అలాగే యుగక్షయే అంటే ప్రళయకాలంలో అని అర్థం. చ అంటే మరియు అనే పదం ద్వారా మధ్యంతర స్థితిలో సమస్త ప్రాణులు ఆయన చేతనే పోషింపబడుతున్నాయని వ్యక్తమవుతుంది. అంటే యతఃసర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే అంటే సృష్టి సమయంలో సమస్త ప్రాణులు ఆయన నుండే జన్మిస్తున్నాయి, మధ్యంతర స్థితిలో ఆయన చేతనే పోషింపబడుతున్నాయి, మరియు ప్రళయకాలంలో తిరిగి ఆయనలోనే లీనమవుతున్నాయి. అంటే ఆయనే సృష్టి స్థితి లయకారకుడు అని చెప్పడం అనమాట ఈ మంత్రం యొక్క అర్థం. బ్రహ్మసూత్రాలను రచించిన పూజ్యులైన వ్యాసదేవుల వారు విశ్వం యొక్క సృష్టి స్థితి మరియు లయలకు కారణం కావడమే భగవంతుని యొక్క లక్షణం అని ప్రకటించారనమాట. జన్మాద్యస్య యతః అనేది శ్రీమద్భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం మొదటి శ్లోకం చెప్తుంది కదా మనకి. భగవంతుడి ఈ భౌతిక విశ్వం యొక్క సృష్టి స్థితి మరియు లయలకు మూల కారణం. ఇది 11వ శ్లోకానికి అర్థం. యతః సర్వాణి భూతాని ఎవరి నుండి అయితే సర్వ జీవులు భవంత్యాది యుగాగమే అని చెప్పన్నారు. అంటే ఉద్భవిస్తున్నాయో అలాగే పోషింపబడుతున్నాయి. యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే మళ్ళీ యుగము అంటే నశించిపోయేటప్పుడు అన్నీ కూడా ప్రళయం చెందుతున్నాయో వాటికి మూల కారణుడు అని అర్థం.